హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న మనం టీవీ5లో ఆర్జీవి గారిది, మూర్తి గారిది ఇంటర్వ్యూ చూసాం. దాంట్లో బేసిక్గా వచ్చింది ఏంటంటే, ఆర్జీవి గారు మ్యాక్షన్ చేసింది నిన్న ట్వీట్ కూడా చేశారు. బేసిక్గా మొన్న ఓ టీవీ ఛానల్లో డిబేట్లో అనుకుంటాం, ఒక డాక్టర్ మేడం గారు, అంతకుముందు మనతో టీవీకి వచ్చిన మేడం గారే, పాపం అప్డేట్ అవడంలో ప్రాబ్లం అనుకుంటా, అది మర్చిపోయి ఏంటంటే థ్రెటన్ చేస్తున్నారు. ఇలా అయితే మేము హాస్పిటల్ మూసేసి ట్రీట్మెంట్ మానేసి వెళ్ళి బర్రెలు కాసుకుంటాం, డైరీ ఫామ్లు పెట్టుకుంటాం, లేకపోతే ఇంకోటి మా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ట్రీట్మెంట్ చేయనియాలి. మీరు ఇలా కొత్తగా అప్డేట్ అవ్వండి, కొత్తగా ఇవి నేర్చుకోండి, అవి నేర్చుకోండి, ఇవన్నీ మీరు చెప్తే అవన్నీ మేము చేయం. మీరు అట్లాగా చేస్తే అసలు ఈ మాత్రం ట్రీట్మెంట్ కూడా ఆపేసి స్ట్రైక్ చేస్తామన్న టైప్లో మాట్లాడారనమాట. అప్పుడు ఓన్లీ మీకు ఆనందయ్య గారు, మల్లిక్ గారు, వీరమహేశ్వరన్ గారు వీళ్ళు మాత్రమే వైద్యం చేయాల్సి వస్తుంది, కాబట్టి మమ్మల్ని ఎక్కువగా అప్డేట్ అవ్వమని చెప్తే మేము అసలు వైద్యం చేయడం మానేస్తాం, మాకు అవసరం లేదన్నాడు చెప్పారు. ఇక్కడ ఏంటంటే సబ్జెక్టుకి సైంటిఫిక్గా ఆన్సర్ చేయడం, ఇదేంటంటే ఇది ఏం క్యాజువల్గా ఏం చేయలే, సింపుల్గా క్యాజువల్గా ఏం ఆ కామెంట్స్ ఏం చేయలే. ఆల్రెడీ ఏంటంటే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్లో వీడు మాట్లాడితే మేము వైద్యం చేయం, వీడిని తీసుకెళ్ళి అర్జెంటుగా మూసేయాలా, ఏం సెక్షన్లో పెడతారో పెట్టండి, వీడు బయట ఎట్లా టీవీ డిబేట్లో మాట్లాడుకుంటా ప్రజలకి ఆ మందు ఎందుకు, ఈ మందు ఎందుకు, ఇట్లాంటివి చెప్తే మా వ్యాపారం బాగా దెబ్బతింటుంది, ఆదాయం లేనప్పుడు మేము అసలు వైద్యమే చేయం అని చెప్పి ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే సరే, దీన్ని అనవసరంగా డాక్టర్స్, కెమికల్ ఇంజనీర్స్ వారుగా మార్చు దయచేసి. ఇదేంటంటే సబ్జెక్ట్ డిబేట్ లాగే ఉంచండి, ఓకే? నేను అడిగినాటికి సబ్జెక్ట్ పరంగా మీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి, ఆన్సర్ లేకపోతే చదువుకొని రేపు చెప్పండి. లేదు మన శానిటైజర్ స్లో ఏంటిలా ఉంటే 1 వీక్ తీసుకొని చెప్పండి, అంతేగాని ఇటువంటి బెదిరింపులు కరెక్ట్ కాదు. ఏదో నాలెడ్జ్ లేకుండా వైద్యం చేసి అవతల ప్రాణాలతో ఆడుకుంటా ఉంటే వాటిని క్వశ్చన్ చేస్తే మాకు ఇష్టం వచ్చిందే చేస్తాం, మాకు తెలిసినంత వరకు మాకు ఇష్టం వచ్చింది చేస్తాం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దానికంటే చేయకపోవడమే మంచిది కదా. నాలెడ్జ్ లేకుండా కోవిడ్ మీద, వేరియంట్ మీద నాలెడ్జ్ లేకుండా మీరు వైద్యం చేయకపోతేనే ఇంకా హెల్ప్ అవుతుంది పేషెంట్కి. తెలిసి తెలియని వైద్యం చేస్తే ప్రాణం ఇబ్బందులు పడుతుంది, ఫస్ట్ థింగ్. రెండోది, ఈ టైప్లో అప్డేట్ కాకుండా వాళ్ళకు తోచిన వైద్యం చేసేవాళ్ళు కొంతమంది. ఈ కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ అప్డేట్ అయ్యి పీపుల్ శ్రేయస్సే ముఖ్యం అనుకొని చేసే మంచి డాక్టర్లు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఒక అసోసియేషన్లు ఉంటాయి వీళ్ళకి. ఈ అసోసియేషన్లో ఒక ప్రెసిడెంట్లో లేకపోతే ఒక
చైర్మన్లు, లేకపోతే ఒక సెక్రటరీలో, ఒక ట్రెజరీలో, ఇట్లా ప్రతి అసోసియేషన్కి ఉంటారు కదా హై లెవెల్లో. ఈ హై లెవెల్లో ఎవరుంటారు అంటే పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్లే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే అంత పెద్ద హాస్పిటల్ కట్టుకొని ఇన్కమ్ పడిపోయింది, ఈ జియో నెంబర్ 40 రేట్లో చేయాలి అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా. అందుకని ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండి ఈ కింద ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా మెంబర్లే కదా. సింపుల్గా మనం ఐఎంఏని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐఎంఏ టోటల్ ఇండియాలో ఐ థింక్ ఒక 3,50,000 మెంబర్షిప్ ఉంటుంది. డాక్టర్లు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఒక 350 మెంబర్షిప్, 3,50,000 మెంబర్షిప్ ఉంది. ఈ 3,50,000లో టాప్ 10లో ఈ కీ పొజిషన్స్లో ఒక 1 వేసుకోవచ్చు. ఎందుకంటే స్టేట్కి కూడా ఉంటారు ప్రెసిడెంట్లు, చైర్మన్లు, ట్రెజరర్లు, సెక్రటరీలు, పదవులు ఉంటాయి అక్కడ కూడా. వీళ్ళంతా కూడా మోస్ట్లీ ఏంటంటే పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్లే ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది అయిపోయినప్పుడు కింద ఉన్న మెంబర్లకి ఏం కాల్ ఇస్తారు? పోయిన మళ్ళీ మీద అటాక్ చేయండి అర్జెంటుగా, వాడి సంగతి ఏందో చూడండి. వీళ్ళ ఇంట్రెస్ట్ల కోసం వాళ్ళని ప్రోవోక్ చేస్తారనమాట. ఎట్లా వీడు అందరు డాక్టర్ని తిడుతున్నాడు, మనం అందరం ఏకంగా పోరాడాలి వీడి మీద, ఒక్కటై పోరాడాలి వీరి మీద. ఈ టైప్ మామూలుగా మనకి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న టైప్లో పోరాడితే పోయేది లేదు, మన ఆదాయం పెరగడం తప్ప అని చెప్పి ఒక స్లోగన్ ఇస్తారనమాట. ఇచ్చి ఇంకేం రెచ్చగొడతా ఉంటారు. రెచ్చగొట్టినప్పుడు వీళ్ళలో కొంతమంది, ఎందుకంటే మ్యాక్సిమం మంచి డాక్టర్లే ఉంటారు, కాకపోతే 3,50,000 దీంట్లో 10% ఈ టైప్ ఆఫ్ ఓన్లీ మనీ బ్యాచ్ ఉన్నా కూడా 35,000 అవుతుంది. మరి మంచి నెంబరే కదా. ఇక్కడేమో మళ్ళీ ఒకడే, అక్కడేమో 35,000తో పోరాడాలి. రెండోది, ఈ పైన ఉన్నోళ్ళు ఫోర్స్ చేసి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్లు ఇవ్వటం, ఇట్లా చేస్తే మేము వైద్యం ఆపేస్తా అని చెప్పి థ్రెట్లు చేయటం, ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటారు. కాకపోతే ఇట్లాంటివి చేసేటప్పుడు ఏంటంటే ఈ ప్రపంచంలో మీ యొక్క ప్రొఫెషన్ మాత్రమే ప్రజల యొక్క మొత్తం అవసరాలు తీర్చట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మల్లికి సింగిల్ మ్యాన్ ఆర్మీ, ఒక కెమికల్ ఇంజనీరు, మనం 3,50,000 మంది అనుకోమాకండి. మొత్తం కెమికల్ ఇంజనీర్ లిస్ట్ తీసామనుకోండి, మీలా చిల్లరగా మేము మాట్లాడలేం. ప్రజల యొక్క నిత్యావసరాలు, అత్యవసరమైన వైద్యం ఆపేస్తాము మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తే అని చెప్పి చిల్లరగా మాట్లాడలేం. కాకపోతే ఇంతవరకు అసలు ఈ కెమికల్ ఇంజనీర్ మందు తయారు చేస్తాడనే తెలియదు. హెల్త్ కేర్ వ్యవస్థలో కెమికల్ ఇంజనీర్ కూడా భాగం అనే సంగతి కూడా తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే కెమికల్ ఇంజనీర్ గురించి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు తెలియలే వాడు ఏం చేస్తున్నాడు, అసలు ఎవడీడు. ఇక్కడ నేనుగా కెమికల్ ఇంజనీర్ ఎవడు, అసలు వీడు ఏం చేస్తాడు. ఎందుకంటే ఒక రైతులాగా వీడి శ్రమ కూడా రికగ్నిషన్ లేకుండా వృధా కాబోతుందని అనిపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఏంటంటే అసలు కెమికల్ ఇంజనీర్ మందులు చేస్తాడు అని చెప్పుకోవాల్సిన కర్మ ఏర్పడింది కెమికల్ ఇంజనీర్. అందుకని అసలు కెమికల్ ఇంజనీర్ ఇంకా ఏమేం చేస్తాడు అనేది ఇలా చెప్దాం అనుకుంటున్నాను. పొద్దున్నే మంచం మీద నుంచి లేసాం. మంచం మీద నుంచి లేయంగానే మంచం మీద ఏమేమి ఉన్నాయి? పరుపు ఉంది, దుప్పటి ఉంది, దిండు ఉంది, చుట్టూ చూస్తే ఏసీ ఉంది. ఈ మంచం మీద ఈ పరుపు దుప్పటో ఈ దిండో వీటికి కావలసిన, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కాటను పాలియస్టర్ మిక్స్లు ఉంటాయి, 70-30 బ్లెండ్లు అంటారు మా టెక్స్టైల్ టెక్నాలజీలో. ఈ దారం మైక్రో గ్రాన్యూల్ తయారు చేసేది కెమికల్ ఇంజనీరే. ఆ గ్రాన్యూల్ లాగి 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 దారం చేస్తాం. ఓకే, కాటన్ అంటే రైతు పండిస్తాడు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి జిన్నింగ్ చేస్తాం, స్పిన్నింగ్ చేస్తాం, వీవింగ్ చేస్తాం. మళ్ళీ మీకు రంగురంగులు కావాలి కదా, ఆ రంగు డైలో ముంచుతాం. ఆ డై తయారు చేసేది కెమికల్ ఇంజనీరే. ఏసీకి వెళ్ళి చూసాం, కూలెంట్ దాంట్లో వాడతారు కదా క్లోరోఫ్లోరో కార్బన్స్, అవి తయారు చేసేది కెమికల్ ఇంజనీరే. ఆ ఏసీ పైన డొప్ప ఉంటుంది ప్లాస్టిక్, కెమికల్ ఇంజనీరే. ఆ చేతిలో రిమోట్ ఉంటుంది,
కెమికల్ ఇంజనీరే. దాని లోపలికి వెళ్తే మీకు ఒక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది, దాని మీద సిలికాన్ వేపర్ కావాలి, సిలికాన్ వ్యాలీ రన్ అవ్వాలంటే ఆ సిలికా ఎక్స్ట్రాక్ట్ చేసేది కెమికల్ ఇంజనీరే. ఆ టైప్ దాంట్లో ఒక సర్క్యూట్ ఉంటుంది, ఆ కాపరు ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసేది మా మెటలర్జీ మిత్రులతో కలిసి కెమికల్ ఇంజనీరే. ఓకే, మంచం మీద నుంచి లేసాం, ఎక్కడికి వెళ్తాం నెక్స్ట్? అలా బాత్రూమ్కి వెళ్తారు. బాత్రూమ్కి వెళ్ళి ఫ్లష్ కొట్టంగానే అది కింద సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్తాయి. అపార్ట్మెంట్లు అంటే ఈ మధ్య ఎస్టీపీ ట్యాంకులు వచ్చాయి, ఎస్టీపీలు అంటారు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు. ఆ సీవేజ్ ట్రీట్మెంట్ కంపు లేకుండా దాన్ని డిస్పోజ్ చేయడానికి ఎక్విప్మెంట్ సప్లై చేసేది కెమికల్ ఇంజనీరే. ఆ పైన షవర్ ఆన్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే లోపలికి అండర్ గ్రౌండ్కి 400 మీటర్లు 500 మీటర్లు కూడా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బోర్లు. ఆ బోర్లు వేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు హాట్ వాటర్ వస్తుంది. ఆ షవర్ ఆన్ చేసుకోగానే అది వేసుకుంటే ఇమీడియట్గా హాట్ వాటర్ వచ్చి జుట్టు ఊడిపోతుందంట. అది జుట్టు ఊడిపోకూడదు, హార్డ్నెస్ మరి ఎక్కువగా ఉంది, సాఫ్ట్నర్ పెట్టండి. ఆ సాఫ్ట్నర్ ఎవడు చేస్తాడు? కెమికల్ ఇంజనీరే. ఎమ్మటిని బ్రష్ చేసుకుందామని చెప్పి పేస్ట్ పెట్టుకున్నాం, పేస్ట్ ఎవడు తయారు చేస్తాడు? కెమికల్ ఇంజనీరే. ఆ బ్రష్ ఒకటి ఉంటుంది, నోట్లో పెట్టుకొని గిరా తిప్పుతాం, దానికి ప్లాస్టిక్ ఎవడు తయారు చేస్తాడు? కెమికల్ ఇంజనీరే. ఆ తర్వాత మొహం కడుక్కోవడం అయిపోయింది, మొహం తుడుచుకున్నాం గుడ్డ. ఈ టెక్స్టైల్ టెక్నాలజీ కూడా చెప్పా కదా నేను, డిప్లొమా టెక్స్టైల్ టెక్నాలజీ, నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచే గుడ్డ, కెమికల్ ఇంజనీరే. సరే అని చెప్పి స్నానం చేద్దామని పోయాం, సబ్బు కెమికల్ ఇంజనీరే, షాంపూ కెమికల్ ఇంజనీరే. అంతా అయిపోయింది, బయటకు వచ్చాం, అద్దం ముందు నిలబడ్డాం, దూవేనా ప్లాస్టిక్ కెమికల్ ఇంజనీరే. ఆ మొహానికి ఏదో పౌడర్ రాసుకున్నాం, ఎవడు తయారు చేశాడు? కెమికల్ ఇంజనీరే. ఫెయిర్ అండ్ లవ్లీ కెమికల్ ఇంజనీరే. వ్యాజిలిన్లు కెమికల్ ఇంజనీరే. సరే అలా టిఫిన్ చేద్దాం అన్నాం, ఫుడ్ టెక్నాలజీ మా దాంట్లో బ్రాంచే అది కూడా. ఆ 45 ఆట పాలు, ఇవాళ డైరీ, మిల్క్ పౌడరు, స్ప్రే డ్రైయింగ్ కెమికల్ ఇంజనీరే. అలా మంచి పూరీలు వేసి అమ్మ, నూనె, రిఫైండ్ ఆయిల్ కెమికల్ ఇంజనీరే. మళ్ళీ ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఈ మూట్లే తయారు చేశారని తిట్టమాకండి, మేమైతే మంచి ప్రాసెస్ చేసాంలే, కానీ కాకపోతే వాళ్ళే కల్తీలు చేసుకుంటున్నారు, అది మాకు సంబంధం లేదు. ఓకే, ఇక్కడ చెత్త హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఉన్నట్టు చెత్త ఇండస్ట్రీ మేనేజ్మెంట్లు కూడా ఉంటాయి. ఓకే, రిఫైండ్ ఆయిల్ కెమికల్ ఇంజనీరే. మీకు ఆ పెను ఉంటుంది, ఆ పెను మీద టెఫ్లాన్ కోటింగ్ కెమికల్ ఇంజనీరే. సరే తిన్నాం, అయిపోయింది, డ్యూటీకి వెళ్ళాలా, బయటికి వెళ్ళాం, బండి తీసాం, ఇంకా బండిలో చాలా పాటలు కెమికల్ ఇంజనీరే. ముందు అది నడవాలా, పెట్రోల్, అది లేకపోతే ఈ ప్రపంచమే నడవదు. పెట్రోల్, డీజిల్ ఎవడు చేస్తాడు? డిస్టిలేషను, పెట్రోకెమికల్స్ ఎవరి? మాదే. మేము ఆయిల్ పోయకపోతే మీ బండి నడవదు, మీ అంబులెన్సు నడవదు. కెమికల్ ఇంజనీరే. ఆల్ రిఫైనరీస్లో డిస్టిలేషన్, పెట్రోల్ని, క్రూడ్ని రకరకాలుగా. ఇందాక చెప్పడం మర్చిపోయా, మీ ఇంట్లో గ్యాస్, ఎల్పిజి కెమికల్ ఇంజనీరే. ఆ క్రూడ్ నుంచి ఆ గ్యాసు, డీజిల్, పెట్రోలు, మీ బండిలో ఇంజిన్ ఆయిల్ మొత్తం సపరేట్, దేనికి దానికి సపరేట్ చేసి ఇది దీనికి వాడుకోండి, అది దానికి వాడుకోండి అని చెప్పి ఇచ్చేది కెమికల్ ఇంజనీరే. ఇట్లా మీ ప్రతి దైనందిక కార్యక్రమంలో ఇందు గరడందు లేడనట ఒక సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందేగలడు కెమికల్ ఇంజనీర్. ఇది గుర్తుపెట్టుకోండి.
నిత్యావసరాలు నిత్యం మట్టిలోంచి మీకు కావాల్సినవి అన్ని సపరేట్ చేసి ఇచ్చేది కెమికల్ ఇంజనీర్. మేము మైండ్ వాడి దేన్ని సపరేట్ చేయాలంటే ఏం చేసేవ్వాలి, ఏం చేస్తే ఇది అది విడిపోతుంది, మీరు ఎన్నైనా కల్పించేయండి, దేనికి దానికి సపరేట్ చేసేస్తాం. దట్ ఈజ్ కెమికల్ ఇంజనీర్. ఏమైనా ఇవ్వండి, దాంట్లోంచి ఏదైనా రియాక్షన్ చేసి సృష్టించగలం కెమికల్ ఇంజనీర్. ఇస్రో రాకెట్ ఎగరాలన్నా ప్రొపలాంట్స్, సైనికుడు మన క్వారీలో రాళ్ళు పగలాలన్నా, శత్రు గుండెలు పగలాలన్నా ఎక్స్ప్లోజివ్స్ కెమికల్ ఇంజనీరే. జిల్టైన్ స్టిక్ కాడ నుంచి మన అమ్ముల పొదిలో అణుబాంబు దాకా కెమికల్ ఇంజనీరే. అతి బ్రాంచ్లు ఉంటాయి, న్యూక్లియర్ కెమిస్టు. ఈ కెమికల్ ఇంజనీర్లని, టాప్ కెమికల్ ఇంజనీర్లని ఐఐటీలో జాయిన్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్క్రీన్ చేసి ఐఏఎస్ కంటే ఎక్కువ కష్టపడాలి ఆ స్క్రీనింగ్లో. న్యూక్లియర్ కెమిస్ట్రీ వాళ్ళకి నేర్పిస్తారు. ఇట్లా గుండు పిన్ను నుంచి రాకెట్ దాకా ఏది ఎగరాలన్నా, ఏది రావాలన్నా ప్రతి దాంట్లో కెమికల్ ఇంజనీర్ ఉంటాడు. కాబట్టి ఏంటంటే 3,50,000 మంది ఉన్నాం, మేము బెదిరిస్తాం అనుకుంటే ఈ కంపెనీకి గెలకమాక. వీళ్ళు యునైట్ అయ్యారనుకోండి, ఒక్క బండి కాదు. కెమికల్ ఇంజనీర్ని తక్కువ అంచనా వేయమాకండి, కెమికల్ ఇంజనీర్ని అవమానించమాకండి. సరే, మీ మెడికల్లోకి వద్దాం. మీరు పెట్టుకోమంటున్న మాస్క్ ఫిలమెంట్ తయారు చేసేది మేము. ఆ మాస్క్ ఈ పక్కన కొమ్ములు అతికియటానికి, చెవులు అతికియటానికి ఎడిసివ్ తయారు చేసేది మేము. మీరు కొట్టే వైల్ తయారు చేసేది మేము, మీరు వేసే టాబ్లెట్ తయారు చేసేది మేము. మేము లేకుండా మీరు ఎక్కడున్నారు? ఎల్లోపతి వాళ్ళు తెగ ఛాలెంజ్లు ఇస్తున్నారు కదా. ఏమంటే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, మంచి డాక్టర్ని అంటున్నా, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు రెచ్చగొడుతున్నారు, కెమికల్ ఇంజనీర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, కెమికల్ ఇంజనీర్కి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు, కెమికల్ ఇంజనీర్ ఎవడని మాట్లాడుతున్నారు. కెమికల్ ఇంజనీర్ అంటే వీడు. మీరు ఏం చెయ్యాలన్నా కెమికల్ ఇంజనీర్ కావాల్సిందే. నేను టాబ్లెట్ తయారు చేసి ఇవ్వలేదండి, నేను అంటే కెమికల్ ఇంజనీర్, గుర్తుపెట్టుకోండి. కెమికల్ ఇంజనీర్ నేను అంటూ నాకు ఇష్టం, ఎందుకంటే నేను వాడినే కాబట్టి. నేను ఆ చెట్టులో నుంచో, ఆ కొమ్మలో నుంచో, ఆ గింజలో నుంచో టాబ్లెట్ తయారు చేయకపోతే నీ అల్లోపతి ఎక్కడుంది అసలు? మళ్ళీ మా ఆయుర్వేదమే, అంతేగా. మన సనాతన ఆయుర్వేదానికి వెళ్ళిపోవాలి. శుభ్రంగా మళ్ళీ వాళ్ళ చెట్లు, ఆకులు, పసలు తీసుకొచ్చేస్తారు వైద్యం. అది వైద్యమే. నేను దాన్ని సింప్లిఫై చేసి టాబ్లెట్ చేసి నీ చేతికి ఇస్తే నీకెందుకు అంత గర్వం, ఎందుకంత అహంకారం? ఆ అహంకారాన్ని ప్రశ్నిస్తున్నా, నిన్ను నేల మీదకు తీసుకొస్తా. అహంకారం నుంచి దింపి నేల మీదకు తీసుకొస్తా. మనందరం కలిస్తే మెడిసిన్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ అయితేనే మెడిసిన్ అవలా. ఆ ఎంబీబీఎస్ కాగితం మీద రాయటానికి, ఆ రాసింది ఫార్మసీలో డబ్బాలో పెట్టి ఇవ్వటానికి మేము ఉంటేనే నువ్వు రాయగలవు. మేము చెయ్యకుండా నువ్వేం రాస్తావు? హాస్పిటల్ ఆపేస్తాం, రియాక్టర్లు ఆపేయమా? రియాక్టర్లు ఆపేయమంటావా?
మేడం లక్ష్మీ లావణ్య గారు, సరే మేము కూడా వెళ్ళి బర్రెలు కాసుకోమంటారా? మేము కూడా వెళ్ళి వ్యవసాయం చేసుకోమంటారా? మాకు ఇంకా వ్యవసాయం చాలా ఈజీ. ఎందుకంటే ఆ రైతులకి ఆ యూరియా, ఆ అమ్మోనియా, ఫెర్టిలైజరు, ఆ పురుగు మందులు అవి తయారు చేసి ఇచ్చేది కూడా మేమే. ఆపేయమా రియాక్టరు, ఆపేయమా బాయిలరు, దీంతో చేస్తావు వైద్యం రేపటి నుంచి నువ్వు? మా రియాక్టర్ ఆగిపోతే రేపటి నుంచి వైద్యం దేంతో చేస్తావు నువ్వు? మళ్ళీ చెట్టు పసరు రాస్తావా? మళ్ళీ ఆకులు శుభ్రంగా రొట్లో దంచి ఉండలు చుట్టేస్తావా? చెప్పండి మేడం. అప్పుడు మీరు ఆయుర్వేదంలోకి వెళ్ళిపోయినట్టేగా. మా రియాక్టర్ ఆగిపోతే మీరు ఆయుర్వేదం చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మా రియాక్టర్ ఉన్నంత వరకే మీరు ఆయుర్వేదం డాక్టర్ని చులకనగా చేసి మాది అద్భుతం అది ఇది అని మాట్లాడే మీ ధైర్యం మేము ఒక్కసారి మా రియాక్టర్ ఆపేసామనుకోండి, మా బాయిలర్ ఆపేసామనుకోండి, మీ అల్లోపతి ఆగిపోతుంది. ఏంటి మాదంటే అసోసియేషన్, పిలిస్తే కాలిస్తే తెల్లారి నల్లజెండా పాకెట్కి తగిలించుకొని వచ్చేస్తారు అనుకుంటున్నారా? మాకు ఉన్నాయి అసోసియేషన్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ చాలా ఉన్నాయి, కెమికల్ ఇంజనీర్ అసోసియేషన్లో కూడా చాలా ఉన్నాయి. ఒక వారం రౌండ్ వేయమంటారా అన్ని ఇన్స్టిట్యూషన్లకి? మనం ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం. సేవ ఏంటి సేవ? ఎవరి జీతం తీసుకోవట్లా. మనం బతకడానికి వస్తు మార్పిడండి. ఎవడెక్కడైనా సేవ చేయట్లా. ఆ సేవ చేసే రోజులు పోయాయి. వస్తు మార్పిడి అంతే. నీ సేవ ఇచ్చినందుకు నేను ఇది ఇస్తా, దీనికి ఇంత ఛార్జ్ నువ్వు చేస్తావు, దానికి ఇంత ఛార్జ్ నేను చేస్తా. అక్కడ నేను శాలరీ తీసుకుంటే ఇక్కడ నువ్వు శాలరీ తీసుకుంటావు. ఎక్కడుంది సేవ? వస్తు మార్పిడి వ్యవస్థ ఇదంతే, సేవా మార్పిడి. సేవ అంటే ఫీజు తీసుకోకుండా చేయాలి. సేవ అంటే డబ్బులు తీసుకోకుండా మంది ఇవ్వాలి. అంత గొప్పవాళ్ళు ఎవరు లేరులే, కానీ మేము బతకడానికి మా రియాక్టర్లు మేము అక్కడికి వెళ్ళి పని చేస్తున్నాం. మీరు బతకడానికి హాస్పిటల్ పెట్టుకొని మీరు పని చేస్తున్నారు. సేవా మార్పిడి అంతే తప్ప సంఘ సేవ ఎవడో చేయట్లా. ఏదో ఉద్ధరిస్తున్నట్టు. ఎవడ పని ఆయన చేయడానికి పక్కన ఉద్ధరియటం ఏంటి? ప్రతి వాడు మ్యూచువల్లీ ఇంకోటి పేరు మీద డిపెండెంట్. ఎక్కడో ఊరు బయట అడవిలో ఉన్నోడు అటు ఇటు తిరగటానికి వెహికల్ కావాలి అంటే మెకానికల్ ఇంజనీర్ అవసరం. ఫోన్లో మాట్లాడుకోవాలి అంటే ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అవసరం. ఎక్కడో హైదరాబాద్లో ఏదో చూపిస్తే చూడాలి అంటే, టీవీలో చూడాలి అంటే ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అవసరం. బ్యాంకు ఎక్కడో ఎవరో బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే ఇక్కడ తీసుకోవాలి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరం. అట్లా ప్రతి వాళ్ళు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. సేవా మార్పిడి అంతే, ఒక అండర్స్టాండింగ్. అరే అందరం ఒకే పని చేస్తే ఇబ్బంది కాబట్టి మన సుఖం కోసం డిఫరెంట్ ప్రొఫెషన్స్ పెంచుకొని ఒకళ్ళకొకళ్ళు ఈచ్ ప్రొఫెషన్ ఇంకొకళ్ళు కోఆపరేట్ చేసుకొని తలా ఒక పని చేస్తున్నాం. ఇంట్లో ఉంటారు, ఒకళ్ళు వంట చేస్తారు, ఒకళ్ళు ఇంటి పనులు పొలంలో కొట్టేస్తారు. ఇదివరకు రోజులైతే ఇంకొకళ్ళు పొలం పనులు చేసేవాళ్ళు, ఇంకొకళ్ళు పిల్లలను చూసుకునేవాళ్ళు. అండర్స్టాండింగ్ ఇది. ఒక పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో అండర్స్టాండింగ్తో వర్క్ షేర్ చేసుకోవటం. అక్కడ నుంచి ఇప్పుడు ప్రొఫెషన్ షేరింగ్ చేసుకుంటున్నాం. దానికి ఎవడనో ఉద్ధరించేస్తున్నట్టు, వాళ్ళు లేకపోతే అసలు ఎవడో లేనట్టు ఎందుకు వచ్చిన అహంకారం ఇది?
నేను ఇక్కడ కూడా నేను లేకపోతే ప్రపంచం లేదని చెప్పట్లా, అంటే కెమికల్ ఇంజనీర్ లేకపోతే ప్రపంచం లేదని చెప్పట్లా. ఇంకోటి వస్తాడు. ఎందుకు ఈ బెదిరింపులు? మేము లేకపోతే వైద్య వ్యవస్థ స్తంభించిపోద్ది, మీరు ఇంకా కొనసాగిస్తే మేము వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం. ఏం వ్యవసాయం అంటే అంత చీప్గా కనపడుతుందా? బర్రెలు గాయటం అంటే అంత చీప్గా కనపడుతుందా? వాళ్ళు బర్రెలు గాయకపోతే పొద్దున్నే కాఫీ లేదు, తలకాయ నొప్పి వచ్చేద్ది మీకు. వాళ్ళు బర్రెలు కాసి డైరీకి పాలు పోస్తేనే ఆ పాలు తెచ్చుకొని పొద్దున్నే కాఫీ అనగానే బెడ్ కాఫీ రెడీగా ఉండాలి కదా. మళ్ళీ కాఫీ పౌడర్ మేమే తయారు చేయాలండోయ్. మరి మామూలు స్ట్రైక్కి వెళ్తే కాఫీ పౌడర్ రాకపోతే తలకాయ నొప్పులు వచ్చేస్తాయి చూడండి. మళ్ళీ టాబ్లెట్ వేసుకున్న తగ్గదు. మళ్ళీ టాబ్లెట్ కూడా మేమే ఇవ్వాలి. అటు తలకాయ నొప్పికి కాఫీ తాగకపోతే తలకాయ నొప్పి వస్తుంది, కాఫీ పౌడర్ ఆగిపోతే తలకాయ నొప్పి ఇచ్చింది కదా అని చెప్పి టాబ్లెట్ వేసుకుందామంటే టాబ్లెట్ ఆగిపోద్ది. కష్టం అండి. అందుకని ఇటువంటి చిన్నపిల్లల పెద్దోళ్ళం అయ్యాం, మెచ్యూరిటీతో ఆలోచించాలా. కాబట్టి ఇటువంటి కామెంట్లు ఎప్పుడు చేయకండి మేడం. ఇటువంటి బెదిరింపులు వద్దు. అప్డేట్ అవుదాం. ఆధునిక వైద్యం అందుబాటులో, అత్యంత మెరుగైన వైద్యం అందిద్దాం. దానికి ఏం చేయాలి? కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఈ స్ట్రైకులు చేస్తాం, అవి చేస్తాం బాలా, మీకున్న స్థాయికి అలాంటి మాటలు మాట్లాడతాం బాలా. ఓకే, ఇంకెప్పుడు మాట్లాడకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.